జీవితంలో ప్రతి ఒక్క క్షణం ముఖ్యమైనది. ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి ఒక్క పొరపాటు మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఈచ్ అండ్ ఎవ్రీను ఉపయోగిస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ప్రతి ఒక్కటి లేదా ప్రతి ఒక్కరూ. ప్రతి ఒక్క వ్యక్తి నియమాలను పాటించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఫాలో ద రూల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఫాలో ద రూల్స్. జీవితంలో ప్రతి ఒక్క క్షణం ముఖ్యమైనది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పొరపాటు మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్ టీచెస్ అస్ సంథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్ టీచెస్ అస్ సంథింగ్. నేను ప్రతి ఒక్క ఫైల్ను జాగ్రత్తగా చెక్ చేశాను. ఐ చెక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ కేర్ఫుల్లీ. ఐ చెక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ కేర్ఫుల్లీ. అతడు తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. హీ థాంక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ సపోర్టెడ్ హిమ్. హీ థాంక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ సపోర్టెడ్ హిమ్. ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.